మా పరమదేవ పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా పరిశుధాత్మ దేవుడా, మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆన్లైన్లో తర్వాత వినబోయే వాళ్ళందరినీ కూడా మీ ప్రణాళిక ప్రకారం సమకూర్చి మీ మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరిచి వినిన మాటలను మేము జీవితంలో గైకొని మార్పులు తీసుకొచ్చి యేసయ్య పోలికలో మేము మారి ఈ లోక జీవితమును గెలిచి శాశ్వత జీవితముకు నిరంతర జీవితముకు వెళ్ళడానికి మాకు అన్ని సౌకర్యములు ఈ లోకంలో కల్పించి మమ్మల్ని చక్కగా సరిదిద్ది తీసుకొచ్చే మా పరమ తండ్రి కోటాను కోటి వందనాలు ధన్యవాదాలు తెలియచేస్తూ మీరు ఈరోజు మాకు ఇచ్చిన వాక్య భాగం ద్వారా మాట్లాడబోతుండగా నా నోటిని బోరగా వాడుకోమని మాకు అందరికీ కావాల్సిన ఆత్మీయ ఆకారం అన్నీ కూడా మాకు ఇచ్చి మమ్మల్ని నడపమని పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు ఇవ్వమని ఇచ్చిన దానికి వందనాలు ధన్యవాదాలు తెలుపుతూ ఉపదేశం అడ్డగింప ప్రయత్నం చేస్తున్న చీకటి అంధకార శక్తులు అన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి మీకే ఆరోగిస్తూ యేసయ్య అధిపతి నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. ఇలా చేయడానికి మనకి స్వేచ్ఛ ఉంది. ఎలా చేయడానికి? ఈ దేశంలో నిజమైన దేవుని మాటలు మాట్లాడడానికి మనకు అనుమతి ఉందా? లేదు కదా. లేకపోయినా దేవుడు మనకి ఏమిచ్చాడు? స్వేచ్ఛ సంకల్పం. అంటే మన జీవితంలో జరిగే ఏ విషయంలో కానీ దానికి సంబంధించిన నిర్ణయాలను మనం తీసుకోవచ్చు అనే స్వేచ్ఛ సంకల్పం ఎవరిచ్చారు? మనకు దేవుడిచ్చిన్నారు. ఈరోజు దేవుడు దాని గురించే, దేవుని మాటలు దానిపైననే, దానికి సంబంధించిన పరిశుద్ధ గ్రంథంలో ఉండే మాటలు ఏమి మనకు చెప్తుంది అని మనం ఒకసారి చూస్తే, ఇప్పుడు ముందుగా మూలవచనంగా హెజకీయేలు 18వ అధ్యాయంలో 32వ వచనం తీయండి, గట్టిగా చదవండి త్వరగా. హెజకీయేలు 18:32. మరణము నొందువాడు మరణమును నొందుడబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చాలు, ఆమేన్. మీకు ఈ వచనం అర్థమైందా? ఈ వచనం మీకు అర్థమైందా? చెప్పాలా? మీరు మరణించడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకు మరణిస్తారు? అది 2వ భాగంలో చెప్పారు. ఏమని? మీరు మనసు తిప్పుకుంటే అంటే దానికి అర్థం ఏంటి? మీరు నాకు వ్యతిరేకమైన జీవితంలో ఉంటున్నారు, ఈ లోకానుసారమైన జీవితంలో పూర్తిగా మీరు మునిగిపోతున్నారు. అక్కడి నుంచి మనసు తిప్పుకొని నా వైపు తిప్పుకొని, ఎవరి వైపు? దేవుడి వైపు తిప్పుకొని మీరు ఉండే ఎడల మీరు బతుకుతారు. లేకపోతే ఏమవుతారు? ఇక్కడ ఇంగ్లీష్లో డైరెక్ట్గా ఉన్నాయి. ఏమని ఉన్నాయి తెలుసా? ఐ డోంట్ వాంట్ యూ టు డై అన్నాడు దేవుడు. మీరు చావడం నాకు ఇష్టం లేదు. చావడం అంటే శరీరంగా మనం చచ్చిపోవడం కాదు, అది అందరికీ ఉంటుంది. ఒక్కవేళ ఒక అవకాశం ఉంది, ఈ శరీరం కూడా చావకుండా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. అంటే ఎత్తబడే సంఘం మనం బతికుండేటప్పుడే యేసయ్య మధ్యాకాశంకి వచ్చేస్తే అలా వెళ్ళిపోతాం. ఈ శరీరంలో మట్టి శరీరం మొదలుపెట్టి మహిమ శరీరం మారి మనం వెళ్ళిపోతాం, ఒక అవకాశం. మరి యేసయ్య రావడానికి ఏమాత్రం ఉన్నా మన జీవితకాలం కాదు, ఇంకా సమయం ఉంది అంటే మనం మరణిస్తాం కదా. ఈ శరీర మరణం గురించి తండ్రి మాట్లాడట్లా. తండ్రి మాట్లాడేది 2వ మరణం, అంటే నిత్య మరణం. రెండే ఉంది. మరణము తర్వాత ఒకటి నిత్య జీవం, ఇంకోటి నిత్య మరణం. అర్థమైందా? నిత్య జీవం అనేది దేవునితో ఉండడం, యేసయ్యతో మనం ఉంటాం. యేసయ్య ఎక్కడున్నారో, ఎందుకంటే ఆయన వాగ్దానం అది, నేను ఎక్కడ ఉంటానో అక్కడ
మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి ఆరోహణమయ్యే ముందు అందరికి వాగ్దానం ఇచ్చేసి వెళ్ళిన దేవుడు. ఇప్పుడు చూస్తే నిత్య జీవం అంటే ఏంటి? మన మరణము తర్వాత అతనితో అంటే యేసయ్యతోనే ఉంటే అది నిత్య జీవం. పోనీ నిత్య మరణం అంటే మనం మరణించిన తర్వాత అగ్నిగుండములో ఎవరితో? సాతాను సంబంధులతో మనల్ని పడవేయడం. అంటే మరణించిన తర్వాత అయిపోయింది ఏమని అనుకుంటే అది ఫూలిష్నెస్, మూర్ఖత. మరణించిన తర్వాత జీవితం, ఆ జీవితంగా ఇక్కడ అందరినీ మనను దేవుడు చక్కబరుస్తున్నాడు. ఓకే, ఇప్పుడు అది మూడవ వచనంగా పెట్టుకుందాం. దేవుడు ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే, మీరు మరణించే దాంట్లో అంటే రెండో మరణం పొందే దీంట్లో నాకు ఇష్టము లేదు. మీరు మీ దారులను వదిలిపెట్టి, మీరు లోక సంబంధమైన ఈ జీవితమును వదిలిపెట్టి, లోకానుసారమైన జీవితంను వదిలిపెట్టి మీరు మనసు తిప్పుకొని నా ఎడల నా యుద్ధకు వచ్చేటప్పుడు మీరు బతుకుతారు అని చెప్పేసి వచనం చెప్పింది. సరే, ఇప్పుడు ఇలా దేవుడిచ్చిన ఈ మాట ప్రకారం మనం బతకాలి అంటే ఏం చేయాలి కదా? దేవుడు మనకి ఏమి ఇచ్చిన్నారు, మనం దాన్ని పెట్టుకుని ఏం చేయాలి అనేది ఈరోజు వాక్యాంశం. దానికి ఆదికాండం 1:26. ఎందుకంటే చూడండి, ఉపదేశం వినేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకుని ఉండండి. హలో, ఉపదేశం వినేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకుని ఉండండి. ఒకటి మూలవచనం, ఇంకోటి ఈ వాక్యాంశం ఏంటి? స్వేచ్ఛ సంకల్పం. మూలవచనం ఏంటి? దేవుడు చెప్తున్నాడు, మీరు మరణించడం నాకు ఇష్టం లేదు, మీ దారులను తిప్పుకుని నా యొద్ద వచ్చిన ఎడల మీరు బతుకుతారు అనేది. ఈ రెండింటిని పెట్టుకుని మీరు ఈ ఉపదేశం వినేటప్పుడు మొదటి నుంచి చివరి వరకు తేటగా మీకు అర్థమవుతుంది. అప్పుడు జీవితంలో మనం ఏం వదలాలి, ఏం పట్టుకోవాలని మనకి అర్థమవుతుంది. ఆదికాండం 1:26 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఆపండి. దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? దేవుడు ఏం మాట్లాడుతున్నారు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన స్వరూపం అంటే ఏంటి? మనలాగా. అంటే ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళలాగా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు ఏమంటున్నారు? మన స్వరూపమందు అంటున్నారు. మన స్వరూపం అంటే ఓకే, స్వరూపం అంటే రూపం కదా, ఆకారం లేకపోతే రూపం కదా. ఓకే, తర్వాత మన పోలిక చొప్పున అని ఉంది. ఇన్ అవర్ లైక్నెస్, ఇంగ్లీష్ అంటే ఇన్ అవర్ లైక్నెస్ అని చూడండి. మన పోలిక చొప్పున అని ఉందా? ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని తప్పుడు అర్థం చేసుకుంటే మిగతాని తప్పుడునే ఉంటుంది. సరేనా? ఓకే, తర్వాత చదవండి. నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, బాగా అర్థం చేసుకోండి, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. అంతేనా? ఓకే, ఇప్పుడు చూస్తే ఈ వచనం మనకు ఏం చెప్తుందంటే, నరులగును, మానవులగును, జంతువులగును తేడా ఉందని చెప్తుందా లేదా? ఏం తేడా ఉంది చెప్పండి? నరులగును, జంతువులగును తేడా ఉంది అని వచనం మనకు చెప్తుంది. అది మనకు క్లారిటీగా ఉంది. ఏం తేడా? మనం నరులు వచ్చేసి దేవుని స్వరూపం ఒకటి, ఇంకా దేవుని పోలిక, ఈ రెండు ఉన్నాయి. మరి జంతువులకు అది లేదు. ఇంకో పెద్ద తేడా ఏం తెలుసా? దాన్ని ఏలడానికి మనను పైన పెట్టారు కదా, అదే కదా ఉంది. ఏళ్ళుదురు అని ఉంది కదా. సో జంతువులు అంటే ఏంటి? నేలపైన ఉండేదైనా కానీ, ఆకాశం పైన ఎగిరేదైనా కానీ, నీళ్ళ లోపల ఉండేది ఏదైనా కానీ అన్నిటినీ ఒకవైపు పెట్టి మనుషులు, నరులు వచ్చేసి దాన్ని ఏళ్ళుదురు అని చెప్పేసి చాలా పెద్ద తేడా అక్కడ ఉంది. సరే, ఇప్పుడు మనం చూస్తే చాలా మంది ఏమనుకుంటారు? దేవుడు మన స్వరూపమందు అనగానే ఏమనుకుంటారు?
మనలాగా 2 చేతులు దేవునికి ఉంటాయి, మనలాగా 2 కాళ్ళు దేవునికి ఉంటాయి, మనలాంటి శరీరం ఉంటాయి, మనలాంటి కళ్ళు ఉంటాయి అని అనుకుంటారు మన స్వరూపమందు అనగానే. అది నిజమా? దేవుడు వాక్యం చెప్తుంది ఏమని? ఆత్మస్వరూపి అని చెప్తుంది కదా. దేవుడు ఆత్మస్వరూపి అంటే గాడ్ ఈస్ ఎ స్పిరిట్ బీయింగ్. ఏమంటారు ఇంగ్లీష్లో? స్పిరిచువల్ బీయింగ్ అంటారు కదా, స్పిరిట్ బీయింగ్. ఓకే, మరి దేవుడు శరీరధారిగా రావడానికి అవకాశం ఉందంటే ఉంది. దేవదూతలు కూడా స్పిరిట్ బీయింగ్, వాళ్ళకు కూడా ఆకారం లేదు. మరి కొన్ని పుస్తకములలో చూస్తే, కొన్ని గ్రంథములలో చూస్తే వాళ్ళు మానవ రూపం ధరించి కొన్ని లైంగిక విషయంలో తప్పులు చేసినట్టు కూడా ఉంటుంది. చూసాం కదా. దీని ఏం అర్థం అంటే ఆత్మస్వరూపీలు ఉండే వాళ్ళందరికీ కూడా నరరూపిగా రావడానికి వాళ్ళకే అవకాశం ఉంది. అర్థమైందా? సరే, అలాగని మనల్ని సృష్టి చేసిన దేవుడు నరుడా, నరరూపియా, మానవుడా అంటే కాదు, ఆత్మస్వరూపి. అర్థమైందా? మరి మన స్వరూపమందు అని ఎందుకు చెప్పారు అంటే అక్కడే మనం ఏం అర్థం చేసుకోవాలంటే వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నరుని కూడా చేశాడు. దాన్ని చెప్పడానికి ఆకారం అంటే ఆకారం కాదు, స్వరూపమందు అనగానే ఆకారం కాదు. తర్వాత మన పోలిక చొప్పున అనేటప్పుడు ఈ 3 ఉంటుంది. అంటే స్వరూపమందు పోలిక చొప్పున అనేటప్పుడు ఈ 3 వస్తుంది. ఒకటి పర్సనల్, రెండవది రేషనల్, మూడవది స్క్రీన్ చూడకూడదు, నన్ను చూడాలి, నన్ను వినాలి. ఒకటి పర్సనల్ వ్యక్తిత్వం, రెండవది రేషనల్ హేతుబద్ధత అంటారు. ఏమంటారు? హేతుబద్ధమైన అంటారు కదా, అది రేషనాలిటీ అంటే కారణాలు వెతిక ఒక మనస్తత్వం, దాని హేతుబద్ధత అంటారు. అర్థమైందా? మూడవది వచ్చేసి సార్వభౌమత్వం, సవరణిటీ. ఈ 3 దేవుడు కలిగి ఉన్నాడు. ఈ 3ని పెట్టే నరులను సృష్టి చేశాడు. అర్థమైందా? మరి దేవునికి ఈ 3 అంటే ఇంత అంతని లేకుండా చాలా ఎక్కువ కొలతలు ఆయన దగ్గర ఉంది. మనకి లిమిట్ చేశాడు. అర్థమైందా? మనకు అన్ని కూడా లిమిట్ చేశాడు. ఓకే, ఈ 3 ఏం అర్థం చేసుకోవాలంటే వ్యక్తిత్వం అంటే ఏంటి అని ముందు తెలుసుకోవాలి. చాలా మంది బైబిల్ చదివిన వాళ్ళు, చాలా మంది దేవుని బిడ్డలు కొన్ని విలువలు, కొన్ని విషయములు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే అలాగా వెనక్కి ఉండిపోతున్నారు. ఇప్పుడు దేవుడు మన సృష్టిని ఎలా చేసాడని తెలియకుండా ఉంటే మన సృష్టి గురించి మనకు ఏం తెలుసు చెప్పండి? చాలా మంది చూసారా, వాళ్ళ గురించి చాలా చండాలంగా మాట్లాడుకుంటారు. యోబు మాట్లాడాడు కదా, అంటే కొన్ని ఇబ్బందులు కలగగానే నాలాంటి వాడు పుట్టక ముందే చచ్చిపోయి ఉండాలి ఇవన్నీ మాట్లాడతాడు కదా. అన్నీ దేవునికి వ్యతిరేకం. అలాంటి మాటలు అస్సలు ఉండకూడదు. ఎందుకు? సృష్టి దేవునిది. నువ్వు కావాలి అని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు ఇక్కడ. నువ్వైనా నేనైనా అంతేనా? దేవుడు ఎన్నుకున్నాడు. ఏమని? ఇలాంటి ఒక వ్యక్తి కావాలి అని దేవుడు సృష్టి చేశాడు కాబట్టి అమ్మ నాన్న కడుపులా పెట్టాడు. లేకపోతే ఇప్పుడు ప్రతి శిశువు ఒక అమ్మ నాన్న కడుపులో ఉండాలి అంటే దేవుడు పెడితేనే కదా దానికి వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఏమని? యేసయ్య అలాగే వచ్చాడు, పెట్టారు కదా, దేవుడు పెడితే కానీ రాలా. ఓకే, ఇక్కడ వ్యక్తిత్వం అంటే ఏంటి అనేటప్పుడు ఒక నరుడికి, ఒక మానవుడి లోపల వ్యక్తిత్వం అనేది దేని ఆధారపడింది అంటే ఒకటి తన కలిగి ఉన్న భావోద్వేగములు, రెండవది తన కలిగి ఉన్న నైతిక విలువలు. ఇది వ్యక్తిత్వం అంటారు. ఒక వ్యక్తి అంటే వాటి దగ్గర ఏముండాలి? ఒకటి భావోద్వేగాలు కలిగిన వాళ్ళుగా ఉండాలి. భావోద్వేగాలు కలిగిన వాడంటే ఎవరు? భావోద్వేగాలు కలిగిన వాడంటే ఏది? కోపం కానీ, సంతోషం కానీ, ఆ ఉక్రోషం కానీ, ఆ ఉగ్రత కానీ, ఇంకా ఏమేమిందో అన్ని బాధలతో ఉంటుంది. ఇవన్నీ కూడా భావోద్వేగాలు. అన్ని రకమైన భావోద్వేగాలు కలిగిన వ్యక్తి, అందుకనే ఆయన వ్యక్తి అంటారు. ఇంకోటి నైతిక విలువలు కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే అది వ్యక్తిత్వం. రెండవది వచ్చేసి రేషనల్ అంటే హేతుబద్ధత అంటారు కదా. దానికి ఏమర్థం అంటే మనిషి సృష్టిలోనే దేవుడు ఇచ్చింది ఏంటంటే కారణాలు, ప్రశ్న మూలంగా కారణాలు అడిగి తెలుసుకునే ఆ విషయం కూడా మనిషి లోపల ఉంది. దానే రేషనాలిటీ అంటారు. ఏదైనా మీరు చూడండి, మీ ముందు మీ జీవితంలో ఏదైనా ఒకటి వస్తే, ఎప్పుడు చూడండి మీ ముందు ఒకటి వస్తే మీరు ఏమనుకుంటారు? ఇది ఎందుకు నాకు?
ఇది ఏంటి, నేను ఎందుకు చేయాలి, నాకెందుకు వస్తుంది, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు చేసుకోవాలి, కారణాలు వెతుకుతావా లేదా? అది సృష్టిలోనే దేవుడు మనలో పెట్టాడు. మూడవది వచ్చే దానికి మన వాక్యం కూడా చూసుకోవచ్చు. ఎక్కడ మీరు తీయొద్దు, ఐసియా 1:18 రండి వివాదం చేసుకుంటానికి దేవుడు పిలుస్తాడు. ఎవరిని? ఇశ్రాయేల్ జనాంగంలో రండి, మీ లోపల మీ మనసు లోపల ఏముందో రండి వివాదించుకోండి అని దేవుడు పిలుస్తాడు. అంటే దానికి అర్థం ఏంటి? సృష్టిలో మానవుడికి దేవుడు రీజన్స్, కారణాలు అడిగే, వెతికే, ప్రశ్నించే ఆ ఒక మనస్తత్వంలో లోపల పెట్టినాడు. సో రేషనాలిటీ. ఇప్పుడు ఇంతవరకు ఏం చూసుకున్నాం? ఒకటి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఇంకోటి హేతుబద్ధత కలిగిన వాడు, మూడోది వచ్చేసి సార్వభౌమత్వం, సవర్నిటీ, సార్వభౌమత్వం కలిగిన వ్యక్తి. సార్వభౌమత్వం అంటే ఏంటి అంటే తన జీవితంలో ఏమి జరిగినా తన బాధ్యతలు తీసుకొని నిర్ణయాలు తీసుకునే హక్కు వాడికి ఉంది, నరుడికి ఉంది అనేదే సార్వభౌమత్వం. ఇప్పుడు దేవుని సర్వభౌముడు అంటాం కదా, సవరన్ గాడ్ అంటాం. ఎందుకు అంటున్నాం? సమస్తము ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి అన్ని సమయంలో అన్ని విషయములలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అలాగే మానవుడు చూడండి, తన జీవితం మనిషి వచ్చేటప్పుడు, ఇప్పుడు దేవుడు తన జీవితం మనిషి వచ్చేటప్పుడు అన్ని ఆయన కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు. మరి మానవుని ఎలా చేశాడు? ఆయన వాళ్ళ జీవితంలో సార్వభౌముడిగా చేశాడు. ఇప్పుడు మీ జీవితంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? మీరా, మీ ఒకరింటి వాడా? ఎవరు? మనమే తీసుకుంటున్నాం. వాళ్ళ జీవితంలో నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలకు బాధ్యత కూడా తీసుకున్నాం. ఎందుకు? మనం తీసుకున్నాం కదా, అందుకని ఆ నిర్ణయాలకు బాధ్యతలు కూడా మనమే తీసుకుంటాం. అది సార్వభౌమత్వం. ఓకే, ఇప్పుడు ఈ మూడు కలిగిన ఒక మనిషే నరుడు, వాడే మనిషి అంటాం. అలాగే దేవుడు సృష్టి చేసాడు. ఇప్పుడు ఈ సార్వభౌమత్వం కలిగిన అంటే ఈ నిర్ణయాలు తీసుకునే హక్కు ఎక్కడ ఉంది? వాక్యంలో ఎక్కడ చెప్పాడంటే యెహోషువ గ్రంథంలో 24:15 యెహోషువ గ్రంథంలో 24:15 ఉండండి, నేను చెప్తాను వినండి. ఏం చెప్తాడు యెహోషువ? ఏమంటున్నాడంటే ఈరోజు నిర్ణయం తీసుకోండి మీరు అందరూ, చెప్తాడు ఇశ్రాయేల్ జనంతో. ఏమని? ఈరోజు ఇశ్రాయేలీయులారా, అంటే తను కూడా ఇశ్రాయేలీయుడే, మీరు అందరు నిర్ణయం తీసుకోండి. ఏమని? తండ్రి అయిన యెహోవాకు, దేవుడైన యెహోవాకు మీరు ఆరాధిస్తారా, లేదు మీ పితరులు ఎవరెవరో దేవుళ్ళను ఆరాధించి వాళ్ళు మోసం పోయినట్టుగా, నాశనమైనట్టుగా మీరు పోతారా? మీరు ఎలాంటి నిర్ణయం అన్నా తీసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే ఏమంటాడు యెహోషువ? నేను నా కుటుంబం యెహోవా దేవుని మాత్రమే మేము ఆరాధిస్తాం, మాకు ఇంకో దేవుడు లేదు. చెప్పాడా లేదా? ఎందుకు యెహోషువ ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి అని ఎందుకు చెప్పాడు? ఆ నిర్ణయం వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునే ఆ మనస్తత్వం, ఆ హక్కు, ఆ సార్వభౌమత్వం నరుడికి ఉంది కాబట్టి. అర్థమైందా? అది ఇప్పుడు ఈ మూడు విషయములు ఏంటి? ఒకటి వ్యక్తిత్వం, ఇంకోటి హేతుబద్ధత, ఇంకోటి సార్వభౌమత్వం. ఈ మూడు కూడా మానవుడి దగ్గర ఉంది. అది సృష్టిలోనే దేవుడు మానవుడికి ఇచ్చిన విషయం. దీనే పండితులు ఏమంటున్నారంటే స్వేచ్ఛ సంకల్పం అంటున్నారు. ఈ మూడు కలిగి ఉన్న వ్యక్తి ఉన్నాడే, ఎవరినో లేని వాళ్ళు ఉన్నారా? ఈ మూడు లేని వాళ్ళు ఎవరినో ఉన్నారా? ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ మూడు కలిగిన వాళ్ళే ఉన్నారు. దీనే ఒక మానవుడు అంటే స్వేచ్ఛ సంకల్పం, అంటే స్వేచ్ఛగా వాడు ఏదన్నా చేయడానికి వాడికి అనుమతి ఉంది అనేది అందరికీ తెలుసు. అంటే అర్థం ఏంటి? జీవితంలో ఈరోజు మన జీవితం ఇలా ఉందంటే, ఇంతవరకు మన జీవితంలో మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? మనమా దేవుడా? మనమా దేవుడా? మళ్ళీ అడగాల. దేవుడు మానవుని సృష్టి చేసేటప్పుడు మూడు విషయాలు పెట్టి సృష్టి చేశాడు. ఒకటి వ్యక్తిత్వం పెట్టాడు, తెలుసు. వ్యక్తిత్వంలో ఏమేమి ఉంది? భావోద్వేగాలు పెట్టాడు, నైతిక విలువలు పెట్టాడు. తర్వాత హేతుబద్ధత అనే దీంట్లో కారణాలు కనుక్కునే, ప్రశ్నించే ఆ మనస్తత్వం పెట్టాడు. మూడవది అంటే సార్వభౌమత్వం, అంటే తన జీవితంలో తను తీసుకునే నిర్ణయాల ద్వారా జరగబోయే అన్ని విషయములకు తనవే బాధ్యత. ఈ మూడుని పెట్టే పంపించాడు. ఇప్పుడు పుట్టేదానించి ఈ జీవితంలో మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? మనమా దేవుడా? మనమేనా? కరెక్ట్ కనుక్కున్నారు.
మనమేనా? అందుకని ఈ క్షణం మొదలుకొని దేవుని నిందించడం, దేవుని తిట్టడం మానేయండి. దేవుడా నాకెందుకు ఈ జీవితాలు అనడం మానేయండి. ఎందుకు? జీవితాలు చక్కబరుచుకునేది మన చేతుల్నే దేవుడు పెట్టాడు, ఆ ఫ్రీ విల్ ఇచ్చాడు. లేని ఎడల ఆయన మాత్రం నరులు అందరినీ ఫోర్స్ చేయాలి, ఒక నియంత్రణలో పెట్టాలి, కంట్రోల్లో పెట్టాలి అనుకుంటే ఆయన ఎంత టైం కావాలి చెప్పండి? మరి నియంత్రణలో ఉండేవాళ్ళు మానవులు అంటారా, బానిసలు అంటారా? బానిసలు అంటారు. అందుకని దేవుడు తన సృష్టిలో ఉండే వాళ్ళందరినీ కూడా మానవులుగా పెట్టుకున్నాడు, నరులుగా పెట్టాలని అనుకున్నాడు, కానీ బానిసలుగా పెట్టాలని అనుకోలా. మరి నరులను, మానవులను బానిసలుగా మార్చుకునింది ఎవరు? బానిసలుగా మార్చుకునింది ఎవరు? ఈ లోకాధిపతి. ఈ లోకాధిపతి మన కంటి ముందు అన్ని ఆకర్షణలు అన్ని పెట్టి 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 మనను మోసగించి మోసగించి మోసగించి, అంటే వాడు మోసగించాడా మనం మోసం పోయామా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ రెండు మాట్లాడితే మనమే మోసం పోయాం. వాడు పెట్టేసి వాడు సైలెంట్గా ఉన్నాడు. వాడైనా పిలిచాడా మిమ్మల్ని? సాతాను ఏమన్నా మనం పిలిచాడా? దీనికి కొను దానికి కొను, జీవితాలు ఎలా మార్చుకోవాలా మార్చుకోవాలని పిలిచాడా? లేదే. వాడన్ని ఆకర్షింపబెట్టాడు. ఎందుకంటే వాడు మనను దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలనేది వాడి ఆలోచన, వాడి ప్రణాళిక. దాని ప్రకారం వాడు అన్ని సౌకర్యములు కలిపి మనం ముందు పెట్టేశాడు. మనం ఏం చేసాం? వెళ్ళిపోయి పడుతున్నాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈరోజు మన జీవితంలో ఇలా మనం ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు? మనమే. అర్థమైందా? ఎందుకు మనం అవుతున్నాం? ఎందుకంటే దేవుడు స్వేచ్ఛ సంకల్పంను మన దగ్గరనే పెట్టాడు. దాన్ని వాడుకుని మీరు నా వైపు వస్తారా? 3వ వచనం గుర్తు చేసుకోండి. మీరు నా వైపు వచ్చి బతుకుతారా, లేదు మీరు అడ్డదారిలో వెళ్ళి మరణిస్తారా? అది మీ దగ్గరనే ఉంది. స్వేచ్ఛ సంకల్పం, స్వేచ్ఛని మీగా ఇచ్చాను, మీరు చూసుకోండి. ఎందుకంటే దేవుడు ఉత్తగా స్వేచ్ఛ సంకల్పం మనకి ఇవ్వలా. దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? వ్యక్తిత్వంను లోపల పెట్టాడు. సృష్టిలో ఆయన ఏం చేశాడు? భావోద్వేగాలు పెట్టిన అదే దేవుడు నైతిక విలువలను మన లోపల పెట్టాడు. కారణాలు కనుక్కుని వెతికే ప్రశ్నించే మనస్తత్వం మనకు పెట్టాడు. ఇంకోటి ఏంటి? మీ జీవితంలో మీరు మంచిగా రావడానికి నిర్ణయాలు తీసుకుని దానికి సంబంధించిన బాధ్యతలు తీసుకోవడానికి కూడా మీకే ఇచ్చాడు కాబట్టి, నాకే ఇచ్చాడు కాబట్టి, ఇప్పుడు దేవుని చెప్పడానికి ఏముంది? అర్థమైందా? దేవుడైతే సృష్టిని ఫ్రీ వదిలేశాడు. నీ ఇష్టం, నువ్వు నా వైపు తిప్పుకుని వస్తే నువ్వు బతుకుతావు, నువ్వు నా వైపు రాకుండా అడ్డంగా వెళ్తే నువ్వు మరణిస్తావు, నీ ఇష్టం ఉన్నాడు. అర్థమైందా ఇంతవరకు? ఓకే. ఇప్పుడు మనం మాట్లాడేది జంతువులు. ఇటువైపు జంతువులు చూస్తే దానికి వ్యక్తిత్వం ఉందా? జంతువులకు వ్యక్తిత్వం ఉందా లేదా? మరి చాలా మంది కుక్కలను తీసుకొచ్చి వాళ్ళు ఏం చెప్పినా కుక్కలు వింటుంది. ఈ చిలక అంటారు కదా, ఏం చిలక? చీత, రామచిలుక, ఏదో చిలక అంటారు కదా, అది మాట్లాడుతుంది. ఎలా మరి? వ్యక్తిత్వం లేదా దానికి? చాలామంది జంతువులకు వ్యక్తిత్వం ఉంది అని అనుకుంటారు. చాలామంది అంటే అందరూ అనుకుంటారు. జంతువులకు వ్యక్తిత్వం అనేది లేదండి. వ్యక్తిత్వం మనిషి మానవుడి ఒకరికే దేవుడు ఇచ్చింది. జంతువులకు వ్యక్తిత్వం లేదు. మరి జంతువులకు ఇంగ్లీష్లో చెప్తారు, ఏమని చెప్తారంటే ఇన్స్టింక్ట్స్ అంటారు. దానికి తెలుగులో చూసా నాకు దొరకల. అంటే తెలుగులో ఏమనిస్తుందంటే ప్రవృత్తులు అని చదువుంది. ప్రవృత్తులు అని మీకు తెలుసా? ప్రవృత్తులు అంటే తెలుసా? ఏంటది ప్రవృత్తులు అంటే? దానికి కొన్ని విషయాలు తెలుసు అంతే. సొంత బుద్ధి లేదు. సొంత బుద్ధి లేదు. అంటే దానికి కొన్ని విషయాలు తెలుసు, దానికి చేస్తుంది. నేను ఉదాహరణ చెప్తా. ఉదాహరణ కన్నా ముందు ఓ వచనం చూసుకుందాం. జంతువుల్లో వాక్యంలో ఏం చెప్పబడింది అని చూద్దాం. యూదా పత్రిక కదా, యూదా పత్రిక 10వ వచనం చదవండి. ఏ అధ్యాయం అడుగుతారేమో? ఒకటే ఉంటుందా? ఓకే, అందరూ పర్లేదు, బైబిల్ చదువుతున్నారు. యూదా 10వ వచనం చదవండి. వీరైతే
గట్టిగా. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె ఎవరి వల్ల ఒకటి మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. చలమ తెలుగులో అంత తేటగా లేదు. ఇంగ్లీష్ లో 3 పదాలు ఉన్నాయి, తెలుగులో ఒకే ఒక పదం ఉంది మృగాల గురించి. మృగము వలయన్స్ ఉంది కదా, ఇంగ్లీష్ లో 3 పదాలు ఉన్నాయి. ఏమని చూద్దామా? ముందు ఇంగ్లీష్ లో ఏముందంటే బట్ వాట్ దే నో నేచురలీ అని ఉంది. వాట్ దే అనేది మృగములు, దే అని ఉంది కదా, అది మృగములు. ఆ మృగములు ఎలాగుంటుందంటే నేచురలీ అని ఉంది. నేచురల్ అంటే సహజమైన, నేచురల్ అంటే సహజమైన అనేది. రెండవది వచ్చేసి బ్రూట్ అని ఒక పదం వాడబడింది. బ్రూట్ అంటే దానికి అర్థం ఏంటి అంటే దానికి కారణాలు వెతికే మనస్తత్వం లేదు. బ్రూట్ అంటే అర్థమైందా? అంటే క్రూరత్వం అంటారు కదా, క్రూరత్వం అది మాత్రమే ఉంటుంది. దానికి కారణాలు వెతి ఇప్పుడు ఎవరైతే కారణాలు వెతకకుండా ప్రవర్తన చేస్తారో వాళ్ళు మృగం అంటారు. వాళ్ళు ఏమంటారు? మృగం అని చెప్తారు. ఏంటారా ఏమని అడగవరా, ఇలా వచ్చి తన్నేవు, ఇలా వచ్చి కొట్టావు అంటారు కదా, వాళ్ళు మృగం అని చెప్తారు. ఇది 2. మూడవది వచ్చేసి బీస్ట్ అని ఉంది. బీస్ట్ అంటే అక్కడ దానికి ఏమర్థం అంటే సహజ జీవులు అని అర్థం. మృగమనిషి వస్తుంది, మరి దాని ఇంకో అర్థం ఏంటి? సహజ జీవులు అని అర్థం. ఇవన్నిటికీ ఎలా పిలువబడినా కానీ దానికి అర్థం ఏంటంటే మానవుడికి నరులకు ఇవ్వబడిన వ్యక్తిత్వం కానీ హేతుబద్ధత కానీ సార్వభౌమత్వం అని దీనికి లేదు. మరి కొన్ని కండిషన్లు వల్ల కొన్ని అలవాట్లు చేస్తే దాని ప్రతిసారి అలవాటు పడింది కాబట్టి అది నేర్చుకుంటుంది. అర్థమైందా? దానికి మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఒక ఏనుక ఉంది కదా, గుడులలో ఏనుకలు ఉంటుంది. ఈ ఏనుక ఏం చేస్తారంటే దాన్ని ఒక చైన్ వేసి ఒక పిల్లర్లో కట్టిపడేస్తారు. ఆ చైన్ చాలా లెంతీగా ఉంటుంది. ఎందుకని చెప్పండి? ఆ చైన్ చాలా లెంతీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఏనుకను కట్టేసేటప్పుడు ఆ పిల్లర్ పక్కనే పడుకుంటుంది, సరేనా? దానికి భోజనం పెట్టడానికి ఏం చేస్తారంటే కొంచెం దూరంగా, భయం కదా దాన్ని పక్కన వెళ్ళాలంటే కొంచెం దూరంగా పెడతారు. పెడితే అది పెట్టగానే ఏనుక దాన్ని చూస్తుంది, దాన్ని తినాలని లేస్తుంది. లేసేటప్పుడు అలా నడిచేటప్పుడు ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్ కరెక్ట్గా భోజనం ఎక్కడ పెట్టారో అంతవరకే వెళ్తాయి, దాని తర్వాత వెళ్ళదు. అందుకని అక్కడ పెట్టేవాళ్ళు పెట్టి దాన్ని తినేస్తే ఇప్పుడు ఏనుక తినేసి ఏం చేస్తారంటే మరి వచ్చి ఈ పిల్లర్ దగ్గర పడుకుంటుంది. మరి ఇంకో పూట భోజనం ఏం చేస్తారు? వాళ్ళు అక్కడే పెడతారు, ఆ దూరంగానే పెడతారు. మరి ఏనుక దాన్ని చూసి మరి వెళ్తాయి, తినేసి మరి ఇక్కడ వచ్చే పడుకుంటాయి. రోజు ఇలా దానికి అలవాటు కాబట్టి ఒకరోజు ఏం చేశారు తెలుసా? చైన్ను వదిలేశారు, చైన్ని తీసేశారు వాళ్ళు. మరి వాళ్ళు అక్కడ భోజనం పెట్టారు. ఏనుక ఏం చేసింది తెలుసా? ఏనుక అలా నడిచెళ్ళి తినేసి మరి ఇక్కడే వచ్చి పడుకునింది. ఎందుకు? వ్యక్తిత్వం ఉందా? పర్సనాలిటీ ఉందా? లేదు కదా. రేషనాలిటీ, కారణాలు వెతికేది, ప్రశ్నించేది ఉందా? లేదు. సార్వభౌమత్వం, నిర్ణయం తీసుకునేది ఉందా? అది జంతువులండి. అది ఏంటి? జంతువులు. ఇప్పుడు మనం అలాగా వీధులు వెళ్తే కుక్క మరుగుతాయి. మీరేమైనా చేశారా? దాన్ని చెప్పాలి. మీరేమైనా చేశారా? లేదు కదా. పోనీ ఎవరు లేదు వీధిలో, మీరు వెళ్తున్నారు, మీరు మరుగుతారా? ఎందుకు మరుగురు? మరగచ్చు కదా, ఎవరు లేదు కదా. అదే వ్యక్తిత్వం. పర్సనాలిటీ, రేషనాలిటీ, సవరణిటీ, ఈ 3 దేవుడు మనకిచ్చాడు, జంతువులుగా ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు జంతువుల గురించి మనం ఏం చూసుకున్నాం? దాని వ్యక్తిత్వం లేదు, కారణాలు వెతికే హేతుబద్ధత లేదు, ఇంకోటి సార్వభౌమత్వం, నిర్ణయాలు తీసుకుని దాని బాధ్యతలు వహించేది లేదు. ఇప్పుడు ఒక కుక్క ఉంది అనుకోండి, ఒక కుక్క ఉంది. కుక్క ఒక టెంకాయ తెలుసు కదా, టెంకాయ గుండ్రంగా ఉంటుంది కదా. ఓకే, అది దొరికింది. దాన్ని ఏం చేస్తాయి చెప్పండి, చూస్తే ఎవరు చూసారా మీరు? కుక్క టెంకాయ దొరికితే ఏం చేస్తుంది చెప్పండి? మీరు చూసారా? నేనే చెప్పాలా? కుక్క టెంకాయ దొరికితే ఏం చేస్తుందంటే
దాన్ని దొలించుకుని వెళ్తూనే ఉంటుంది. మీరు వెళ్ళి దాన్ని తీయాలంటే మిమ్మల్ని అలో చేయదు. అలో చేస్తుందా? మిమ్మల్ని అలో చేయదు. పోనీ అది తింటుందా? తినదు. పోనీ దాంతో మీరు మాట్లాడండి, నువ్వు తినలేవు నాకు ఇవ్వు అడగండి, ఇస్తుందా మీకు? ఇవ్వదు. ఎందుకంటే దానికి దొరికింది అది ఎవరు ఇవ్వకూడదు. మీరు ఇంకో కుక్క కూడా ఇవ్వదు. అది ఇస్తుందా? ఇంకో కుక్క కూడా ఇవ్వదు. మీరు దాంతో మాట్లాడిన దానికి అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. మరి కొంతమంది ఇళ్ళలో స్మార్ట్ డాగ్ గన్స్ ఉంటుంది. ఏది? స్మార్ట్ డాగ్స్. దాని ఆ కుక్కలు ఏం చేసుకుంటారు తెలుసా? వాళ్ళు పడుకుంటే పక్కన పడుకోబెట్టుకుంటారు. ఉదయం లేకనే అది లేచి అదే బాత్రూమ్కి వెళ్తాయి, అంటే వాష్రూమ్కి వెళ్తాయి. ఆ సిట్అవుట్ పైన కూర్చుని ఆ మోషన్స్ అన్నీ పోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి కడుగుతారు బిడ్డలాగా. అలా కూడా అలవాటు చేసుకోవచ్చు. అంతేగాని దానిపైనే ఈ వ్యక్తిత్వం కానీ, లేకపోతే కారణాలు వెతికే మనస్తత్వం కానీ, లేకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకునేది కానీ మీరు ఎంతవరకు అలవాటు చేస్తారో అంతవరకు అది చేస్తుంది. కానీ సొంతంగా చేయడానికి అక్కడ ఏమీ లేదు. అది మనకు అర్థం చేసుకోవాలి. మరి శాస్త్రవేదం శాస్త్రవేదం అంటే దేని చెప్తారు? శాస్త్రవేదం దేని చెప్తారు? సైన్స్ను శాస్త్రవేదం అంటారు. సైన్సేనా? సైన్స్ను శాస్త్రవేదం అంటారు. శాస్త్రవేదం ఏం చెప్తుందంటే మృగములు, జంతువులు, మనుషులు ఒకటే అంటారు. అన్నారా లేదా? దానికి ప్రూఫ్ కూడా ఇచ్చారు. మనం చదివేటప్పుడే కొన్ని పిక్చర్లు మనం చూసి ఉంటాం, ఇమేజ్ చూసి ఉంటాం. అంటే ముందు కోతి ఉంటుంది కదా, కోతి నుంచి అలాగే స్టెప్ అలా వేసి అందంగా ఒక మనిషిని చూపిస్తారు. మరి మొదలైంది కోతి, ఇక్కడ ముగింపు వచ్చింది మనిషి అనమాట. ఇది కరెక్టా? ఎందుకు కాదు? అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంది. దేవుని మాటలు ఏంటి? ఆ మూడు దేనికి లేదు? జంతువులకి లేదు. ఓకే, దీని శాస్త్రవేదం వచ్చేసి ఇంగ్లీష్లో డిటర్మినిజం అంటారు. ఏమంటారు? నన్ను చూడాలి, నేను చాలా కష్టపడి తెలుగు పదాలు చూసి అక్కడ పెట్టాను. మీరు చూసిందా నాకు చెప్పకూడదు, అందుకని మీరు అక్కడ చూడకూడదు, నన్ను చూడాలి. ఓకే, నిర్ణయాత్మకత అంటారు తెలుగులో. మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, నేను నేర్చుకున్నాను దీనికోసం. నిర్ణయాత్మకత అంటే డిటర్మినిజం అంటే ఏంటి అని చెప్తా, వినండి బాగా. ఎంత మూర్ఖత్వంగా ఉందంటే చూసుకోండి. ఇదే మనిషి అంటున్నారు వాళ్ళు. ఏది మనిషిలో చెప్తున్నారు, ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే డిటర్మినిజం అంటే ఈ లోకంలో మానవుడు పుట్టిన దాని నుంచి ఇంకా చివరి వరకు ఈ లోకంలో ఏమేమి జరగబోతుందో అన్నీ వాడికి తెలిస్తే, బాగా అర్థం చేసుకోండి, ఎంత మూర్ఖతగా ఉంటుంది, అంటే ఫూలిషెస్గా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. ఈ లోకంలో మనిషి, ఇప్పుడు మనిషి అంటే మీరు అనుకోండి, మీరు పుట్టిన దాని నుంచి ఈ లోకం ముగింపు వరకు ఏమేమి జరుగుతుందో, ఈ లోకం ముగింపు మనకు తెలుసా? తెలియదు. అంతవరకు ఏమేమి సంకటనలు, ఏమేమి కార్యక్రమాలు, ఏమేమి జరగబోతుందో అన్నీ మనకి తెలిస్తే అప్పుడు మనిషి తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటుందంట. ఇది జరిగే పనా? నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఇది జరిగే పనా? ఓకే. లేకపోతే మనిషి తన జీవితంలో ఏదైనా తప్పులు జరిగితే అది వాడి తప్పు కాదంట. ఇది డిటర్మినిజం అనే థియరీ మాట్లాడుతుంది. ఇది శాస్త్రవేదంలో, సైన్స్లో, అంటే పండితులు ఏం చేస్తున్నారు? కనుక్కున్నారు ఇదే. అంటే వాళ్ళు ఏం చెప్పందుకు వస్తున్నారంటే నువ్వు ఏమన్నా నీ జీవితంలో చేసుకో, అది నీ తప్పు కాదు. అదే కదా వాళ్ళు చెప్పేది. ఎందుకు? నువ్వు పుట్టిన దాని నుంచి ఈ లోకం ముగింపు వరకు అన్ని విషయములు నీకు తెలియదు కాబట్టి నువ్వు తెలియకుండా చేసావు. మరి జంతువులు ఏం చేస్తుంది? అదే కదా చేస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? జంతువులు మానవులను ఒక్కటి. దానికి మూడు విధంగా ఈ డిటర్మినేషన్ను, నిర్ణయాత్మకత ఉంది కదా, దీని మూడు విధముగా వాళ్ళు డెఫినేషన్ ఇస్తున్నారు. దీనే మూడు విధముగా డెఫినేషన్. మొదటిగా ఏం డెఫినేషన్ ఇస్తున్నారంటే జెనెటిక్ డిటర్మినేషన్. ఏది? జెనెటిక్ డిటర్మినేషన్ అంటే మీ అమ్మ నాన్నని తప్పితే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళు, మీ తాతయ్యలు, దాని వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ వీళ్ళందరూ ఏమి చేశారో అదే మీ అమ్మ నాన్నకు వచ్చింది, అదే మీకు కూడా వస్తుంది. అందుకని వాళ్ళు చేసిందన్నీ మీరు కూడా చేస్తారు. ఇది జెనెటిక్ డిటర్మినేషన్. రెండవది వచ్చేసి సైకిక్ డిటర్మినేషన్. సైకిక్ డిటర్మినేషన్ అంటే దీని ఏమర్థం అంటే మీ అమ్మ నాన్న నువ్వు ఇంట్లో చిన్నలో నువ్వు ఏం చూసావో, ఎలా ఎదిగావో అదే నువ్వు కూడా చేస్తావు.
అంటే నీ నాన్న తాగుపోతుంటే నువ్వు కూడా తాగుతావు. అదే కదా అర్థం దానికి. ఓకే, నీ నాన్న నీ అమ్మను కొట్టాడంటే తన్నాడంటే నువ్వు కూడా నీ భార్యను కొడుతావు, తన్నుతావు. అది నీ తప్పు కాదు అంటున్నారు. ఇప్పుడు నువ్వు నీ భార్యను కొడితే నీ తప్ప మీ నాన్న తప్ప? ఎవరి తప్పు? ఎవరు కొడుతున్నాడో వాడి తప్పే కదా. ఏంటి మీరు ఒప్పుకోవట్లేదు? మీరు ఒప్పుకోరా? మీరు ఒప్పుకోరంటే జంతువు అయిపోతారు. అందుకనే ఒప్పుకోండి. ఒప్పుకునే తీరాలి, వేరే దారే లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సైకిక్ అంటే సైకాలజికల్గా మీరు ఏమేమి చూస్తున్నారో దాన్ని చూసి మీరు ఎదుగుతారంట, అలాగే మీరు ఉంటారంట. అలాగే ఉంటారా? అది మూడవది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ వాతావరణం, మీ సంస్కృతి, మీ సమాజం, మీ దగ్గర ఉండే డబ్బులు, ఆర్థిక వ్యవస్థ మీ దగ్గర ఉంటుంది కదా, ఇవన్నీ బట్టి మీరు కొన్ని ప్రవర్తనలు చేస్తారు. అందుకని అది మీ తప్పు కాదు. ఇది మూడవది. అంటే మొత్తానికి నిర్ణయాత్మకత, ఈ డిటర్మినేషన్ పట్టుకుని శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, ఈ మూడు విషయంలో కూడా, మూడు ప్రాసెస్లో కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నువ్వు ఏమన్నా చేసుకో, అది నీ తప్పు కాదు. ఎందుకంటే నువ్వు అలాగా, నీ పెంపకం అలాగా. అందుకని నువ్వు మరెందుకు ఈ అన్ని దేశంలో ఈ చట్టములు, ధర్మశాస్త్రములు అన్ని పట్టుకుని ఉరి శిక్ష వేయడం, మరణ శిక్ష, ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి? వదిలేవచ్చు కదా. ఒకవైపు శాస్త్రవేత్తలేమో ఇలా చెప్తారు, ఇంకోవైపు ప్రభుత్వాలు ఏం చేస్తుంది, ఇలాంటి పట్టుకుని. అప్పుడు ఏది రైటు చెప్పలేం కదా. ఓకే, ఇప్పుడు ఆలోచన చేస్తే మానవుడు ఎలాంటి వాడు అనేది వాక్యం ఏం చెప్పింది? ఒకటి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఏంటి? భావోద్వేగాలు వాడి దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏమున్నాయి? నైతిక విలువలు అతని దగ్గర ఉన్నాయి. ఇది పర్సనాలిటీ, వ్యక్తిత్వం. రెండవదంటే రేషనాలిటీ, హేతుబద్ధత కలిగిన వాడు. అంటే ప్రతి జీవితంలో తన ముందు వచ్చే ప్రతి విషయంలో కూడా కారణకార్యాలు లేకుండా వాడు ఏం కూడా ఒప్పుకోడు కదా. ఇది హేతుబద్ధత. మూడవదంటే సార్వభౌమత్వం, సవరణిటీ. అంటే తన జీవితంలో తన తీసుకోబోయే నిర్ణయాలు అన్నీ కూడా తన బాధ్యతలు తీసుకుంటున్నాడు. నేను ఈ రోజు నిర్ణయం తీసుకుంటే నాకు ఇది జరుగుతాయి, ఒకవేళ మారి జరిగినా నేనే బాధ్యత. ఇది తెలిసే ఆ నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ మూడు ఉంది కాబట్టి ఈ మూడుని కలిపే ఒక పేర్ల ఫ్రీ విల్ అని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? స్వేచ్ఛ సంకల్పం. ఈ స్వేచ్ఛ సంకల్పం ఎవరి దగ్గర ఉంది? పూర్తిగా మానవుడి దగ్గరనే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇంతవరకు విన్నదేంట్లో శాస్త్రవేత్తలు చెప్పేది నమ్మట్టుగా ఉందా, దేవుడు చెప్పేది నమ్మట్టుగా ఉందా? ఆలోచన చేయండి. దేవుని మాటలే కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ జీవితంలో నువ్వు ఏమి చేసినా, ఎలాంటి కార్యములు చేసినా నువ్వే బాధ్యత. దానికి ఎప్పుడైనా ఎవరి దగ్గర సమాధానం చెప్పవలసిన అవసరం పడితే నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఆ స్వేచ్ఛ సంకల్పం కొలిది నువ్వే నిర్ణయాలు తీసుకున్నావు, నువ్వే బాధ్యతలు వహించాలి. అందుకనే 2 కొరింథీ 5వ అధ్యాయంలో 10వ వచనం ఇలా చెప్తుంది. పౌలు రాశాడు ఇలా, చదవండి. 2 కొరింథీ 5:10 చదివి వాళ్ళు ముందే స్క్రీన్లో వచనాలు చూసుకుని తీసి పెట్టుకోవాలమ్మా వచ్చేటప్పుడే. అప్పుడు అడగగానే వెంటనే చదవచ్చు. 2 కొరింథీ 5:10 ఎందుకనక తాను జరిగించిన క్రియల చొప్పున. ఏంటి? తాను జరిగించిన. ఎందుకనక తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆమేన్. అర్థమైందా? ఏం చెప్తుంది వచనం? దేవుడు మాట ఏం మాట్లాడుతున్నాడు మనతో ఈరోజు? మీరు ఈ లోకంలో, ఈ శరీరంలో, ఈ దేహముతో మీరు ఏమేమి చేసిన, దేహం అంటే ఏంటంటే పైనుండే జుట్టు నుంచి కింద ఉండే గోరు వరకు అన్ని దేహమే. దాంట్లో మనసు కూడా ఉంది. శరీర ప్రాణ ఆత్మల ద్వారా మీరు చేసే అన్ని పనులకు ఒక్కరోజు మీరు యేసయ్య ముందు కూర్చొని మీరు సమాధానాలు చెప్పాల్సిందే. మంచిదైతే దేవుడు అభినందిస్తాడు, మీరు చెడ్డది చేసింటే మీరు సమాధానం చెప్పాల్సిందే. ఎవరిని చెప్పమన్నాడు? పక్కనింటి వాడినా, తండ్రినా, తాతయ్యనా, ముత్తాతయ్యనా? ఎవరైతే ఎవరికి వాళ్ళే చెప్పాలి. పోనీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడున్నా కానీ జంతువులకు
జడ్జ్మెంట్ సీట్ ఉందా? జంతువులకు జడ్జ్మెంట్ సీట్ ఉందా? అంటే జంతువులు ఏదైనా వెళ్ళి కూర్చుని వేసే ముందు నేను ఇది చేశాను మాట్లాడే ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఆలోచన చేయాలి. అది ఒక్కరిగే. ఎవరికి? దేవుని సృష్టిలో ఉండే నరులకే మాత్రమే. నరులు మాత్రమే దానికి. ఎందుకంటే బాధ్యత అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో రెస్పాన్సిబుల్ కదా. ఈ రెస్పాన్సిబుల్ అనే దీనికి 2 పదాలుగా విడగొట్టితే రెస్పాన్సిబుల్ అని చెప్పొచ్చు. అంటే దానికి అర్థం ఏంటంటే నిర్ణయాలు తీసుకునే దానికి నీవు బాధ్యత కలిగిన వ్యక్తి అని అర్థం. ఇది నీ జీవితంలో నిర్ణయాలు తీసుకునే దానికి నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి అని చెప్పడానికే రెస్పాన్సిబుల్ అనేది. ఆ రెస్పాన్సిబిలిటీని, బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి వాడి ఆ నరుడికే ఇచ్చాడు దేవుడు. అది మనకు అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ వచనం ద్వారా 2 కొరింథీ 5:10 ద్వారా దేవుడు మనతో మాట్లాడింది ఏంటి? ఈ లోకంలో మీకు ఇవ్వబడిన శరీరం ద్వారా మీరు చేసే ప్రతి పనులు దానికి బాధ్యత ఎవరు? మీరే. ఎవరు చేశారో వాళ్ళే బాధ్యత. ఎందుకన్నాడు? ఎందుకంటే మీరు పర్సనల్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. రెండవది రేషనాలిటీ, ఏంటి? హేతుబద్ధత, కారణాలు వెతికే మనస్తత్వం మీకు ఇచ్చాను. మూడవది ఏంటి? సార్వభౌమత్వం, సవర్నిటీ. అది కూడా అంటే మీ జీవితాల్లో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి మీరే బాధ్యతని మీకు తెలిసే దాన్ని కూడా మీ లోపల పెట్టి నేను సృష్టి చేశాను. అందుకని మీరు స్వేచ్ఛ సంకల్పం కలిగిన వ్యక్తి. మీరెవరు? స్వేచ్ఛ సంకల్పం కలిగిన వ్యక్తి. దాని ఏమర్థం అంటే మీరు మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలన్నీ మీకు తెలిసే మీరు తీసుకుంటున్నారు. అందుకని ఆ నిర్ణయాల ద్వారా మీ జీవితంలో జరిగే విషయములు ఏదైనా అదైనా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరు? మీరే అన్నాడు. ఎందుకు చెప్పాడంటే దేవుడు మానవులను పుట్టించేటప్పుడు, సృష్టి చేసేటప్పుడు ఒక్క వయసు తర్వాత దాని ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటారు. ఏమంటారు? ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ వయసుకు తర్వాత మీరు చేసే పనులన్నిటినీ నేను గుర్తించి అది మిమ్మల్ని నేను సమాధానం అడుగుతాను, మిమ్మల్ని బాధ్యతగా నేను అడుగుతాను అంటాడు. అదే ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ. అది కొంతమంది జీవితంలో 6-7 సంవత్సరంలోనే వచ్చేస్తుంది. కొంతమంది జీవితంలో 9 సంవత్సరాలు వస్తుంది. ఇంకొంతమంది జీవితంలో 14 సంవత్సరంలో. అంటే 6 నుంచి 14 సంవత్సరముల లోపల ఏమొస్తుంది? నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలు మంచివి చెడు అనే ఆ బాధ్యతలు కూడా తీసుకునే ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత ఈ వయసులోనే వచ్చేస్తుంది. అంటే దానికి అర్థం ఏంటంటే 6 సంవత్సరముల ముందు వరకు నేను మిమ్మల్ని పట్టించుకోను. మీరు చిన్నప్పుడు మీకు తెలియకుండా కొన్ని పనులు చేస్తారు, నేను పట్టించుకోను. మరి మీకు ఎప్పుడైతే మీరు మంచి చెడు తెలుసుకునే ఆ వయసు వస్తున్నారో అప్పటి నుంచి నేను మిమ్మల్ని పట్టుకుంటాను, అప్పటి నుంచి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. అది ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ. మన బాధ్యతలు తీసుకునే ఆ వయసు దాటిన తర్వాత ఇంకా తప్పించుకోలేము. ఎందుకంటే మన పర్సనాలిటీ కానీ, రేషనాలిటీ కానీ, వ్యక్తిత్వం కానీ పుట్టిన దాని నుంచే వచ్చిన దాన్ని మనకి నిర్వహించే ఆ పరిపక్వత మనకు వచ్చేది 6 నుంచి 14 సంవత్సరములు. అర్థమైందా? అందుకనే కొంతమంది పిల్లలు చూడండి చిన్న తక్కువ వయసులోనే చురుక్కు ఉంటారు. కొంతమంది అలా ఎదుగుతూ వచ్చినా కూడా అలాగే కనిపిస్తుంటారు. అర్థమైందా? మరి ఆ ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ వచ్చేటప్పుడు దేవుడు మనని బాధ్యతగా తీసుకుంటున్నాడు. సరే, ఇప్పుడు మనకి చూస్తాం ఒక ఉదాహరణతో మనం మాట్లాడుకుందాం. ఏం ఉదాహరణ? యోసేపు కథ మనకు తెలుసు. కదా. యోసేపు తన తండ్రి ఇంట్లో ఉండేటప్పుడే ఎలాంటి వాతావరణంలో పెరిగాడు? చెప్పండి. ఎలాంటి వాతావరణంలో పెరిగాడు? అన్నదమ్ముల మధ్యలోనే ఉన్నాడు. సిబ్లింగ్స్ అన్నదమ్ముల మధ్యలోనే ఉన్నాడు. మరి యోసేపు పెరిగింది ఎలా? వీళ్ళు పెరిగింది ఎలా? అందరూ ఓవైపు ఉంటే యోసేపు ఓవైపు ఉన్నాడా? ఎవరన్నా అన్నదమ్ములు ఎవరన్నా చేర్చుకున్నారా? ఎవ్వరు చేర్చుకోలే కదా. చివరి అన్నదమ్ములు ఏం చేశారు? వాడి వాతావరణం చూడండి. నాన్న ఏదో ప్రేమగా ఉన్నాడు, నాన్ననే కదా ప్రేమగా ఉండింది. ప్రేమగా నాన్న ఉంటే అన్నదమ్ములు ఎవరు చేర్చుకోలేదు. చివరిలో ఆ శత్రుత్వం పెరిగి ఏమైంది? అమ్మేశాడు కదా, ఐగుప్తు ద్వారా అమ్మేశారు. ఓకే, ఆలోచన చేయండి ఇక్కడ. ఇప్పుడు
యోసేపు అన్నదమ్ముల మధ్యలో ఉండేటప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేశాడా? ఏమైనా చేశాడా? చూసారా, అంతమంది అన్నదమ్ములు ఉన్నా కానీ ఆ యోసేపు మాత్రం దేవునికి కావాల్సిన, దేవునికి ఇష్టమైన జీవితమే జీవించాడు. ఓకే, అమ్మేశారు, ఐగుప్తు వాళ్ళకి అమ్మేశారు. అమ్మి అంటే దాని ముందు ఇంకా కష్టపడ్డాడు, చేశారు, అన్ని గొయ్యిలో తోసేది ఇవన్నీ జరిగింది. ఐగుప్తు వాళ్ళకి అమ్మేశారు. అమ్మి మరి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బానిసడిగా ఉన్నాడు. బానిసడిగా ఉండేటప్పుడు దేవునికి వ్యతిరేకంగా చేశాడా? ఎందుకు చేయలేదు? చూసారా, ఆ సార్వభౌమత్వం, ఆ రేషనాలిటీ, ఏది హేతుబద్ధత, ఆ వ్యక్తిత్వం అన్నీ కూడా కరెక్ట్గా దేవుని వైపే పెట్టాడు. వేరెక్కడ పెట్టలా. ఎన్నో అవకాశములు కలిసింది కదా, ఎన్నో అవకాశములు వచ్చినా కానీ మారలా. మరి చివరికి అక్కడ పెద్ద తప్పు జరిగింది. ఆ అవకాశమును వాడుకుని తను కూడా తప్పు చేయొచ్చు కదా. నాకు శిక్ష వచ్చినా పర్లేదు, దేవుని వ్యతిరేకించి నేను ఏ పని చేయకూడదు అని చెప్పేసి పారిపోయాడు. అంటే బాధ్యతలు తీసుకుని, నిర్ణయం తీసుకుని 3 వాడాడు. ఏది? తన పర్సనాలిటీ, తన రేషనాలిటీ, తన సవరణిటీ 3ను వాడి దేవునికి వ్యతిరేకంగా లేకుండా ఆయన ఏం చేశాడు? పారిపోయి దేవునికి మంచి బిడ్డగానే నడుచుకున్నాడు. అంటే అవకాశాలు వచ్చినా కానీ యోసేపు ఏం చేశాడు? దేవునికి ఇష్టానుసారమైన జీవితమే అంటే యోసేపు జీవించాడు. ఎందుకు అంటే అతను తీసుకునే నిర్ణయాలు అతని జీవితంలో అతను బాధ్యతగా ఉంచింది. ఏ నిర్ణయం అతను తీసుకున్నా, ఎలాంటి నిర్ణయం అతను తీసుకున్నా దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? అతనమే తీసుకోవాలి. ప్రతి చోట్ల తప్పు చేసే అవకాశం యోసేపుకు ఉందా లేదా? ఉంది. ఓకే, ఈరోజు మన జీవితంలో ప్రతి చోట మనం తప్పు చేసే అవకాశం మనకు ఉందా లేదా? ఉంది. మనం తప్పు చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. చేయలేదని చెప్పలేదు కదా, చేస్తున్నాం. తేడా అనిపించిందా మీకు? అందుకే 3వ వచనం ఏం చదువుకున్నాం? 3వ వచనం, మీ దారులు మీరు మార్చుకుని నా దారికి మీరు వచ్చి తిప్పుకుని వస్తే మీరు బతుకుతారు. యోసేపు బతికాడా లేదా? యోసేపు బతికాడు, మరణించాలా. అది ఇక్కడ ఇంపార్టెంట్ కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇంకా కొన్ని అప్లికేషన్ చూసుకుందాం. అంటే జీవితంలో దీన్ని ఎలా పాటించాలి అనే అప్లికేషన్ కింద మనం చూసుకుంటే హెజెకియలు తీయండి. ఇది మీకు ముందే తెలుసు, ముందే మనం ఒక ఉపదేశంలో మనం మాట్లాడినాం. అయినా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి ఇది చాలా సరైన మనకే ఒక వాక్యం కాబట్టి దీన్ని తీసుకున్నాం. హెజెకియలు 18:2-4 వరకు చదవండి. తండ్రులు బాగా వినండి అందరూ, ఏ డిస్టర్బెన్స్ లేకుండా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన భాగం ఇది. హెజెకియలు 18:2-3-4 చదవము. తండ్రులు ద్రాక్షకాయలు తినక పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచు వచ్చేదరే. ఆపడము. దీని ఏమర్థం? ఇది ఒక సామెత. తండ్రులు ద్రాక్ష కాయలు తింటూ ఉంటే పిల్లల పళ్ళు పులిసేనని మీరు చెప్పుచు వచ్చారే అని ఉంది కదా. ఇది ఒక సామెత. అంటే దీని ఏమర్థం అంటే, కొడుకును ఎవరన్నా కొట్టితే నొప్పి తండ్రి అంట. అదే దీనికి అర్థం. కొడుకుని ఎవరన్నా కొట్టితే, ఇప్పుడు వీధుల్లో కొడుకు పిల్లలు ఆడుకుంటారు కదా, పిల్లలు కొట్టితే ఎవరికి నొప్పి వస్తుంది? పిల్లలు ఏడుస్తారు. నొప్పి ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులు నొప్పి వచ్చి ఎవరు కొట్టారో ఆ తల్లిదండ్రులు వెళ్ళి వీళ్ళు కొడతారు కదా. ఇక్కడ అదే సామెతను తీసుకుని మీరు ఇలా చెప్తూ వచ్చారు కదా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవం కంటిన్యూగా. ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? ఇంక మేము చెప్పకూడదు. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తల్లిదండ్రులు ద్రాక్ష కాయలు తింటే పళ్ళు పులుస్తున్నది కదా, పులుస్తుంది. ఎవరికి పులుస్తుంది? వాళ్ళగా పిల్లలుగా? వాళ్ళగా పులుస్తుంది. మరి పిల్లలకు పులుస్తుంది అని తప్పుడు రీతిలో సామెతలు ఇంతవరకు చెప్పుకొచ్చారు కదా, ఇంక మీద మానేయండి, చెప్పకూడదు. ఇశ్రాయేలు ఎవరు చెప్పకూడదు. చదవమ్మా.
నా జీవముతోడు నా జీవముతోను ఈ సామెత ఈ సామెత ఇశ్రాయేలీలలో ఇశ్రాయేలియలో మీరిక పలుకరు. మీరు ఇంకా పలకరు, అంటే పలకూడదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మనుషులందరూ ఇంకా బాగునండి ఇక్కడ ఏంది, మనుషులందరూ నా వశములో ఉన్నారు. నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో, బాగా వినండి ఇక్కడి నుంచి, పాపము చేయువాడు ఎవడో వాడే మరణము నొందును. అంటే దాని ఏమర్థం? తండ్రి పాపం చేస్తే కుమారుడికి వస్తుంది, కుమారుడి జీవితం బాగోదు అని ఇంక ముందు ఇశ్రాయేలు జనంలో ఎవడు చెప్పకూడదు అన్నాడు దేవుడు. తండ్రి పాపం చేస్తే తండ్రికే మరణం వస్తుంది, కొడుకు పాపం చేస్తే కుమారుడు పాపం చేస్తే కుమారుడే మరణిస్తాడు. అదే ఈ వచనాలు చెప్పిందా లేదా? మీకు ఏమైనా డౌట్ ఉందా? చివరిలో చదవండి మరి. ఎవడు పాపం చేస్తే చదవండి, అంతేనా? తండ్రి పాపం చేస్తే కుమారుడు మరణిస్తాడా? కుమారుడు పాపం చేస్తే తండ్రికి పోతుందా? కుమారుడు పాపం చేస్తే వాడి కుమారుడికి వస్తుందా? ఎవరు పాపం చేస్తే వాళ్ళకే. తేటగా ఉందా? ఇంకా తేటగా చూసుకుందాం. వాక్యం దీంతో వదల్లా. ఇది ఇప్పుడు కామన్గా ఒక అంశం ఇది ఉంది, ఓకే, పొదువైన అంశం. ఇప్పుడు తేటగా చూసుకుందాం. 5 నుంచి 13 చదవమ్మా. అదే 18వ అధ్యాయం ఎసెకియల్లో 5 నుంచి 13 వరకు చదువు. ఒకడు చూడండి, అందరూ ఏదో ఎవరో చదువుతారు, మనం ఏదో విందో అని కాదు, అర్థం చేసుకుని వినండి. ఇది జీవిత పాఠం. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడయుండి పర్వతముల మీద భోజనము చేయగయు ఇశ్రాయేలు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగ చేయకుండు వాడై ఆకలి గల వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పు ఇయ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి ఉండిన ఎడల వాడే నిర్దోషి అయిను నిర్దోషి అగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది? 5 నుంచి 13లో ఒకడు మంచి వ్యక్తి ఉన్నాడు. మంచి వ్యక్తి అంటే దేవుని ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడు ఒకడు మంచి వ్యక్తి. దేవుని మాటలను గైకొని పాటించేవాడు. వాడు ఏమేమి చేయడని అన్ని విన్నారా? ఇలాంటి వాళ్ళు బతుకుతారు. ఎందుకు? వీడు పాపం ఏమీ చేయలా. ఓకే, ఇక్కడ మీకు విషయం చెప్తాను, ఇది జీవిత పాఠం కాబట్టి. 6వ వచనంలో తెలుగులో అంత తేటగా లేదు, ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే, హీ డస్ నాట్ ఫీస్ట్ ఇన్ ద మౌంటైన్స్ బిఫోర్ ఇస్రాయల్స్ ఐడల్స్ ఆర్ వర్షిప్ దెమ్. అంటే కొండలపైన ఎవరుంటారు? గుడులు ఉంటుంది కదా, ఇతర దేవాల గుడి ఉంటుంది. అక్కడికి భోజనం చేయకుండా, అలాగే ఇశ్రాయేల్ పట్టుకునే విగ్రహారాధన ఏమి చేయకుండా, అది తెలుగులో ఉంది. తర్వాత హీ డస్ నాట్ కమిట్ అడల్టరీ, అంటే లైంగిక విషయంలో లైంగిక విషయంలో ఇంకో పరాయి దాని దగ్గర వెళ్ళకుండా, ఇది కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది లేదు. ఆర్ హ్యావ్ ఇంటర్ కోర్స్ విత్ ద ఉమెన్ డ్యూరింగ్ హెర్ మెన్సురల్ పీరియడ్. అంటే ఒక స్త్రీ నెలకు 3 రోజులు నెల తప్పుతారు కదా, అలాంటి సమయంలో ఈ వ్యక్తి తన భార్య అయినా ఇద్దరు శారీరంగా కలవకుండని వాడు అని అర్థం. ఎందుకు ఈ మాట ఎందుకు వచ్చింది బైబిల్లో? చూసారా మీరు?
ఆ పని చేయరంట. ఎవరు? స్త్రీలు నెల తప్పిన ఆ 3 రోజుల్లో 4-5 రోజుల్లోనో తన భర్త అయినా కానీ అప్పుడు వాళ్ళు శారీరకమైన సంబంధాలు పెట్టుకోని వాడు అని ఇక్కడ చెప్పబడింది. ఎందుకు అంటే దీని వెనకాల దేవుని యొక్క ఒక లోతైన పాఠం మానవులకు ఉంది. ఎందుకు అని నేను చెప్తా. ఇప్పుడు స్త్రీలు నెల తప్పుతున్నారు అంటే నెల తప్పిన దాని మెన్సురల్ పీరియడ్ అంటారు కదా, దాని అర్థం ఏంటంటే వాళ్ళ లోపల ఉండే చెడ్డ రక్తం, అర్థమైందా? ఆ స్త్రీల లోపల ఉండే ఆ చెడ్డ రక్తం అన్ని ఆ 3-4-5 రోజులు లేదు, కొంతమంది 6 రోజులు కూడా అది బయటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్తుంటది. అంటే బయటికి ఆ డెడ్ సెల్స్, అది డెడ్ బ్లడ్, అది డెడ్ సెల్స్ లేకపోతే డెడ్ బ్లడ్, అది మరణముకు సాదృశ్యమైంది. అది లోపల ఉండడానికి వీలు లేదని చెప్పేసి అది ఆటోమేటిక్ ప్రాసెస్ లా దేవుడే పెట్టిన పని, అది బయటికి వెళ్తుంది. ఆ సమయంలో అది మరణముకు సాదృశ్యమైంది. ఆ సమయంలో భర్త అయిన వాడి దగ్గర ఉండేది సెమన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారో తెలియదు, విందో ఏమంటారు వీర్యం. ఇప్పుడు ఈ వీర్యం అనేది జీవముకు సాదృశ్యం. మీకు అర్థమైందా? ఈ విందు అంటే వీర్యం అనేది జీవముకు సాదృశ్యం. ఇది మంచి సమయంలో ఆ స్త్రీ కడుపులో కలిసేటప్పుడు అది జీవముకు వస్తుంది. అందుకని భర్త దగ్గర ఉండేది జీవముకు సాదృశ్యమైంది, నిజమైంది. మరి స్త్రీ అలాంటి సమయంలో డెడ్ సెల్స్ కానీ డెడ్ బ్లడ్ కానీ బయటికి వెళ్తే అది మరణముకు సాదృశ్యం. దేవుని ప్రణాళికలో దేవుని చిత్తములో జీవమును మరణమును కలవకూడదు. అర్థమైందా మీకు? జీవమును మరణమును కలవకూడదు. అందుకనే ఇక్కడ అది పెట్టాల్సిన అవసరం వచ్చింది. చాలా మంది దీన్ని చదివేసి ఏంటి ఇది దేవుని గ్రంథం ఇలా రాయబడింది అనుకుంటారు. మరి ఎంత లోతైన ఒక సత్యమును చెప్పడానికి దేవుడు అలా రాపిచ్చాడని మనకి అర్థమవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అది ఇక్కడ విషయం. సరే, ఇప్పుడు ఈ 5-13లో ఈ వచనంలో మనం చూసుకుంది ఏం చూసుకున్నాము అంటే, ఓ మంచి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన జీవితం కాకుండా దేవునికి ఇష్టమైన జీవితమును జీవించినట్లు ఇక్కడ చూస్తున్నాము. చివరిలో 13వ వచనంలో అలాంటి వాడు బతుకుతాడు అని ఉంది. చదవమా పోర్షన్ 13వ వచనం. 13 వరకు చదవాలి కదా, 13 చదివారు మీరు. ఓకే, 10లో లాస్ట్లో ఉంది. సరే, ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు. అప్పుడు దేవుడు అతను ఏం చెప్తున్నాడు? వీడు బతుకుతాడు అని చెప్పబడింది. సరేనా? ఇప్పుడు 11 నుంచి చదవమ్మా. అయితే ఆ నీతిపరునికి చదువు. కుమారుడు పుట్టగా, ఆ నీతిపరునికి ఒక కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై. చూసారా? తండ్రి ఎలాగున్నాడో అలా లేకుండా తండ్రికి అడ్డంగా జీవించేట్టుగా బలాత్కారం చేయగా ప్రాణిహానికరుడై చేయరాని క్రియలతో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయక యుండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయుట. అంటే వాళ్ళ తండ్రి ఏమేమి చేయకుండా ఉన్నాడో అన్ని కుమారుడు చేస్తున్నాడు. ఇప్పుడు పర్వతం మీద భోజనములు చేయుటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగ చేయుటయు తాకట్టు చెల్లింపబోకటయు విగ్రహము తట్టు చూసి హేయ కృత్యములు చేయుటయు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బతుకునా బ్రతుకడు. ఈ హేయ క్రియలన్నీ చేసాడు గనక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. తేటగా అర్థమైందా మీకు? తండ్రి మంచివాడు. తండ్రి ఎందుకు మంచివాడు అంటున్నాం? ఇక్కడ మంచివాడు అనేది యేసే ఒక్కడే, ఇంకెవరు లేరు.
మరి నరులు మానవుల నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎందుకు మంచి వాళ్ళు అంటామంటే దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాడు కాబట్టి తండ్రి పద్ధతిగా జీవించాడు, తన బతుకుతాడు. మరి తనకు కుమారుడే. ఎవరి కుమారుడు? నీతిమంతుడుకు కుమారుడే. మరి చేయరాని పనులన్నీ చేస్తే వాడు బతుకునా అని వాక్యం దేవుడు ప్రశ్నించి, బతుకుడు వాడి పాపముకు, వాడి చావుకు, వాడి మరణముకు వాడే ఉత్తరవాది. అయిపోయిందా? ఇప్పుడు తండ్రి చేసిన మంచి కార్యములన్నీ కొడుకుని ఏమైనా తాకిందా? లేదు కదా. తండ్రి జీవితం తండ్రిదే, కొడుకు జీవితం కొడుకుకే. తండ్రి మంచిగా జీవిస్తే దానికైనా ఒక బహుమతి తండ్రికి దొరుకుతుంది. మరి కొడుకు తప్పుడు దారిలో జీవిస్తే దానికైనా ఆ బహుమతి కొడుకు దొరుకుతుంది. అర్థమైందా? సరే, పోనీ ఇలా ఉందని ఇంకా వాక్యం ఏం చెప్తుంది అని మనం 14 నుంచి 20 వరకు చదవమా. అయితే అతనికి కుమారుడు పుట్టగా, ఎతనికి కొడుక్కి. ఎంత తేటగా చూసిన వాక్యం. తండ్రిని మాట్లాడింది, తండ్రికి పుట్టిన కుమారుని మాట్లాడింది. ఇప్పుడు కుమారుడికి కుమారుని, మూడవది వాడు కదా వాడి. అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఏ తండ్రి? రెండో వాడు. మొదటి తండ్రి కాదు, రెండో వాడు తన తండ్రి పాపములు చూసి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలులు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవరినైనా బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, పేదవాని మీద అన్యాయంగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియకయు, వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడై, నా విధులను ఆచరించుచు, నా కట్టడలను అనుసరించుచు. నా విధులు నా కట్టడలు ఎవరిది? దేవునిది. దేవుని విధులు దేవుని కట్టడలు ఆచరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అతడు అవశ్యముగా బ్రతుకును. అంటే చెడ్డ తండ్రి అయిన ఆ విషయములు ఏది కూడా ఆ తర్వాత మార్చుకున్న కొడుకు వర్ధించదు, రాదు. ఇంకా 20. అతని తండ్రి క్రూరుడై, అంటే ఎక్కడ ఆపారు అక్కడి నుంచి చదవండి. అతని తండ్రి క్రూరుడై పరులను బాధ పెట్టి, బలత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి, తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయం అనుసరించి. చూసారా అంటే తండ్రి తప్పుడు వ్యక్తి కదా. అంటే తండ్రి చేసిన తప్పులు కుమారుడు ఎందుకు మోయలేదు అని మీరు ఒకవేళ అడిగితే వాడు మోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అదే చదవమా. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకుతుడు. పాపము చేయువాడే మరణమునందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదు అని దోష శిక్షను కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. తేటగా చెప్పింది ఆ వాక్యం. తండ్రి చేసింది తండ్రికే, కుమారుడు చేసింది కుమారుడికే. తండ్రి చేసింది కుమారుడికి రాదు, కుమారుడు చేసింది తండ్రికి రాదు. అర్థమైందా? ఇంకా ఉందామా? నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఆమేన్. ఓకే, ఇప్పుడు బాగా మీరు అర్థం చేసుకుంటే ఇక చూడండి. ముందుగా ఏది 5వ వచనంలో ఓ వ్యక్తి వచ్చాడు, తండ్రి కదా. అతను ఎలా జీవించాడు? మంచిగా జీవించాడు. మంచిగా జీవిస్తే అతను బతుకుతాడు అని వాక్యం చెప్పింది. మరి 11వ వచనంలో ఆ తండ్రి మంచి
క్యారెక్టర్ ఉండే తండ్రికి ఒక కొడుకు వచ్చాడు, వాడు మంచిగా బతుకల, వాడు చావును అని చెప్పింది. మరి 14వ వచనంలో ఈ కుమారుడికి పుట్టిన ఇంకో కుమారుడు, వాడు ఎలా జీవించాడు? మంచిగా జీవించాడు. మంచిగా జీవించాడు కాబట్టి వీడు బతుకుతాడు అని ఉంది. మరి చివరిలో మనం 20వ వచనంలో ఏం మాట్లాడుకున్నామంటే, నీతిమంతుని నీతి వాణ్ణి కాపాడుతాయి, వాడు బతుకుతాడు. దుష్టుని దుష్టత్వం వాణ్ణి చెడగొడతాయి, వాడు మరణిస్తాడు. ఉందా? ఓకే. ఇప్పుడు ఒక్కరు చేసింది అంటే చాలా మంది ఏం మాట్లాడతారు, విశ్వాస బిడ్డలే, మా అమ్మ చేసిన ప్రార్థన అండి అంటారు. ఏది? మా అమ్మ చేసిన ప్రార్థన అంటారు. దయచేసి మాట్లాడద్దు. ఇక్కడ ఎవరిది వాళ్ళకే. మీ అమ్మకు యేసయ్య ఎలా దేవుడో మీకు యేసయ్య అదే దేవుడే. మరి మీ అమ్మ మంచిగా ప్రార్థన చేస్తుంటే అది మీ అమ్మకు. అర్థమైందా? మీ అమ్మ ప్రార్థన దేవుడు వినడంటే వింటాడు. మరి మీ అమ్మ ప్రార్థన చేసింది అని చెప్పేసి నువ్వు దుష్టుడుగా ఉంటే మీ అమ్మ చేసిన ప్రార్థన వస్తుందా నీకు? రాదు కదా. నువ్వేం చేయాలి? అమ్మ నా కోసం ఇలా ప్రార్థన చేసింది, నేను మంచివాడిగా దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా దేవునికి ఇష్టానుసారంగా నేను ఉండాలని చెప్పేసి నువ్వు అలాంటి జీవితం జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ అమ్మ, నీ నాన్న, నీ అన్నదమ్ములు మంచిగా ఉన్నారు, ఇష్టానుసారమైన జీవితం దేవునికి బతికేరు అని చెప్పేసి నువ్వు తప్పు చేస్తే దేవుడు అనుమతించే దేవుడు కాదు. ఎందుకంటే నీతిమంతుని నీతి ఆత్మను కాపాడుతాయి, దుష్టని దుష్టత్వం వాడిని మరణం వరకు తీసుకెళ్తాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీని ఎందుకు మనం అప్లికేషన్ కింద పెట్టుకున్నాము, ఈ భాగం ఎందుకు తీసుకున్నాము అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు స్వేచ్ఛ సంకల్పం మీకు ఉంది, మీ నాన్నకు ఉంది, మీ పిల్లలకు కూడా ఉంది. దేవుడు మీ నాన్నకు మాత్రం ఇచ్చి మీకు ఇవ్వలేదా? స్వేచ్ఛ సంకల్పం మీ నాన్న దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకోమన్నాడా? లేదు, మీకే ఇచ్చాడా? పోనీ మీ దగ్గర నుంచి మీ కుమారులకు ఇచ్చాడా? లేదు, వాళ్ళకు కూడా ఇచ్చాడా? అందరికి ఇచ్చాడు. అంటే అందరికి వ్యక్తిత్వం ఉంది, హేతుబద్ధత ఉంది, సార్వభౌమత్వం, 3 కూడా ప్రతి సృష్టి కూడా దేవుడు పెట్టాడు. ఇప్పుడు మీ జీవితంలో మీరు నీతిమంతులుగా ఉంటే ఆ నీతి మిమ్మల్ని కాపాడుతాయి, మీరు బతుకుతారు. మీరు మీ జీవితంలో మీరు దుష్టులుగా ఉండి దుష్టత్వమును మీరు గైకొంటే ఆ దుష్టత్వం మిమ్మల్ని మరణిస్తాయి, మిమ్మల్ని చంపుతాయి. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా బాధ్యతలు మీరే అనే సార్వభౌమత్వం మీకు ఉందా లేదా? ఉంది. భావోద్వేగాలు నాకు ఉంది, నేను నైతిక విలువలను పాటించాలి అనే నిర్ణయం మీరు తీసుకోవాలా? మీ తరపున ఎవరో తీసుకోవాలా? ఓకే. మీ జీవితం ముందు మీరు వచ్చేటప్పుడు మీరు ఇది మంచిగా కాదా అని ఆ రేషనాలిటీ, ఆ హేతుబద్ధత మీరు కనుక్కుని మంచిది చెడుని తెలుసుకోవాలా, వదిలేలా తెలుసుకోవాలి. సో పర్సనాలిటీ, రేషనాలిటీ, సవర్నిటీ 3 ఏంటి? వ్యక్తిత్వం, హేతుబద్ధత, సార్వభౌమత్వం 3 కూడా దేవుడు మీకు ఇచ్చాడు, మీ పిల్లలకి ఇచ్చాడు, మీ తండ్రికి ఇచ్చాడు, మీ తండ్రికి ఇచ్చాడు, మీ పిల్లలకు కూడా ఇస్తాడు. అర్థమైందా? అందుకని మీరు మీ కొడుకును ఆ ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే మంచి చెడు తెలుసుకునే, మీ పిల్లలకు మీరు ఆ మంచి చెడు తెలుసుకునే ఆ ప్రాయం వరకు మీరేం చేయాలి? దేవుని మాటలు పెట్టి మంచి చేసి మీరు వదిలేస్తే ఆ తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకి పనిచేస్తుంది, వాళ్ళ హేతుబద్ధత వాళ్ళకి పనిచేస్తుంది, వాళ్ళ సార్వభౌమత్వం వాళ్ళకి పనిచేస్తుంది, వాళ్ళ జీవితంలో వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి. ఎలా మీరు జీవితంలో బాధ్యతలు తీసుకున్నారో అలా వాళ్ళు కూడా తీసుకోవాలి. స్వేచ్ఛ సంకల్పం అనేది దేవుడు ప్రతి మానవుడికి ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు హెజెకియేలు 18:21-22 చదవమా. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని దీనికి ఈ వచనంలో చదువుతున్నాం. దుష్టుడు తాను చేసిన పాపములను అన్నిటిని విడచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు. ఇది ఎవరి గురించి మాట్లాడబడింది? ముందు 5వ వచనంలో ఓ తండ్రి వచ్చాడు కదా, మంచివాడా చెడ్డవాడా? 5వ వచనం వచ్చినవాడు మంచివాడు. మరి 11వ వచనం వచ్చినవాడు కుమారుడు చెడ్డవాడు. వాడికి చెప్పింది,
నువ్వు చెడ్డవాడు అయినా, నువ్వు దుష్టుడు అయ్యున్నా, నా నీతి విషయములు, నా ధర్మశాస్త్రం పాటించి, నా నీతి విషయములు, నా ఆజ్ఞలు పాటించి నువ్వు నీ దుష్టత్వం వదిలిపెడితే నువ్వు కూడా బతుకుతావు. అంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు దుష్టుడు అయిపోయావా, ఓకే, ఇవన్నీ చేస్తున్నావా, తప్పుడు కార్యములు చేస్తున్నావా, తప్పుడు జీవిస్తున్నావా, ఓకే, అయినా ఇవన్నీ నువ్వు మల్లుకుని మారి నువ్వు నా దారి వచ్చి నా మాటలు, నా న్యాయ విధులు నువ్వు పాటిస్తే నువ్వు కూడా బతుకుతావు. ఇంకా 22 చదవమ్మా. అతడు చేసిన అపరాధములలో, అతను చేసిన పాపములు అపరాధములను ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. ఒక్కటి కూడా జ్ఞాపకములు, ఎవరి జ్ఞాపకము రాదు? దేవుని జ్ఞాపకము రాదు. దేవుడు గుర్తుపెట్టుకోడు, దేవుడు చెరిపేస్తాడు. అతని నీతిని బట్టి, అతను దుష్టత్వముని నేను మర్చిపోతాను, అతను ఇప్పుడు చేసే నీతి కార్యములను బట్టి అతడు బతుకుతాడు. అర్థమైందా మీకు? ఎంత గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుడిని పెట్టుకుని మనం ఏం చేయాలి? ఆలోచన చేయండి. మనం ఇంకా పాత సిద్ధాంతాలను పట్టుకుని ఏది మా నాన్న, మా తాతయ్య ఇలాంటి వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ అలాంటి వాళ్ళు, వాళ్ళకి దేవుడు చూసుకుంటాడు. నువ్వేంటి? నీకేంటి? నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు కదా? అది దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అందుకని శాస్త్ర వేదంలో డిటర్మినేషన్, నిర్ణయాత్మకత అనేది టోటల్గా తప్పు. ఏది? జంతువులను, మనుషులను, మానవులను ఒకటిగా పట్టుకుని వీళ్ళ తప్పు ఏమీ లేదని సమాజమును నాశనం చేసే అలాంటి ఒక కార్యక్రమంలోకి దేవుని పట్లైన మనం వెళ్ళొద్దు. ఎందుకంటే చేసిందే చేసి నాకు రిజల్ట్ మాత్రం వేరేలాగా రావాలంటే ఎలా వస్తుందండి? చేసే పనే నేను చేస్తాను, నాకు రిజల్ట్ మాత్రం బాగా రావాలి. ఏది? నేను ఎప్పుడు ఓడిపోయే జీవితమే జీవిస్తానో మరి నాకు గెలుపు రావాలంటే ఎలా వస్తుందండి? దాని ఇన్సానిటీ అంటారు, అంటే మూర్ఖత అంటారు. అది మూర్ఖత. నాకు మంచిగా రావాలంటే నేను పాపమే చేస్తాను, దుష్టత్వమే చేస్తాను, నాకు నిత్య జీవం కావాలంటే వస్తుందా? అంటే దేవుడు ఏం చెప్పాడు 21:22 నీ దుష్టత్వం మానుకుని నువ్వు నీతిమంతుడిగా మారితే నువ్వు కూడా బతుకుతావు. నేను అవకాశం ఇస్తాను. నువ్వు చేసిన దుష్టత్వం పాపం అన్నింటిని కూడా నేను సరిపేస్తాను, నేను గుర్తే పెట్టుకోను, నువ్వు కూడా బతుకుతావు అంటున్నాడు. దానిని వదిలేసి నేను చేసేదే చేస్తాను, నేను తప్పుడు జీవితమే జీవిస్తాను, మరి నాకు నిత్య జీవం కావాలి, దొరకదు. అందుకని జీవితంలో ఈ 3 ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? పర్సనాలిటీ, రేషనాలిటీ, సవర్నిటీ. ఈ 3 కలిపి ఒక పదం ఫ్రీ విల్, స్వేచ్ఛ సంకల్పం. ఈ స్వేచ్ఛ సంకల్పం దేవుడు వాళ్ళకే ప్రతి వ్యక్తికి ఇచ్చాడు. కాబట్టి జీవితంలో ఈరోజు మనం తీసుకోబోయే నిర్ణయాలు అన్నిటిని కూడా దానికి బాధ్యతలు మనం తీసుకుని నీతిమంతుడుగా మనం బతికితే దేవుడు మనం ఏం చెప్తున్నాడు? నీకు రెండవ మరణం లేదు. ఏది? చదవండి. యేసయ్యేలు 18:32. ఏం చదివాం? 3వ వచనం. యేసయ్యేలు 18:32. మరణము నొందువాడు మరణము నొందుటను దాన్ని బట్టి నేను సంతోషించువాడను కాను. అంటే నువ్వు దుష్టత్వం చేసి, అక్రమములు చేసి, నీ ఇష్టానుసారమైన లోక జీవితం అన్ని జీవించి నువ్వు అన్ని చేసినా గానీ నీకు వచ్చేది మరణం. పోనీ నువ్వు అలా జీవించి నువ్వు మరణిస్తావు, నాకు సంతోషం ఉందా అంటే నాకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. ఇంకా కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బతుకుదురు. ఎలా మనసు తిప్పుకోవాలి? 3వ కుమారుడు చూసాం కదా 14 నుంచి. ఆ 3వ కుమారుడు తండ్రి ముందు పాపం చేసినా గాని, తన జీవితం ముందే తండ్రి పాపమైన జీవితం జీవించినా గాని తన మనసు తిప్పుకున్నాడు కదా. తిప్పుకుని దేవుని వైపే చూసి దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాడు కాబట్టి వాడు వాక్యం చెప్తుంది బతుకుతాడు. అది ఏ బతుకు? ఈ లోకంలో మాత్రం కాదు, నిత్య జీవంలో దేవుడితో కూడా కలిగిన ఆ బతుకు. అది బతుకుతాడు అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.